అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం 30 ఎకరాల సైట్ తాలూకా మ్యాప్ చూస్తున్నామండి. స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది తార్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి. అంటే తార్ రోడ్ నుంచి రెండో బిట్టు మనకి ఎకరం ధర వచ్చి 30 లక్షల రూపాయలు చెప్తున్నారండి. ఇది ఈ సైట్ వచ్చేసి మనకి చోడవరం మండల కేంద్రానికి 26 కిలోమీటర్ల దూరంలోను, అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి 36 కిలోమీటర్ల దూరంలోను, అలాగే విశాఖపట్నం జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. డబుల్ రోడ్డుకి సుమారుగా మనకి 15 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి. ఈ డబుల్ రోడ్డుకి వచ్చేసరికి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. రోడ్ నుంచి రెండో బిట్ అండి. ఇది మనకి సైట్ వచ్చేసి రోడ్ నుంచి రెండో బిట్ వస్తుంది. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే పూర్తిగా వీడియో స్వరూపం ఏ విధంగా ఉన్నది, రోడ్ నుంచి ఎంత దూరము, చుట్టూ కూడా వాతావరణం, పంటల తాలూకా వాతావరణం ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడొచ్చు. మనకి చుట్టూ కూడా వరి పండుతుందండి. ఈ లైన్లో ఈ రోడ్ నుంచి మనకి రెండో బిట్ వస్తుంది. సుమారుగా 50 మీటర్ల దూరంలో మనకి ఈ రోడ్ నుంచి 50 మీటర్ల దూరంలో సైట్ అనేది అందుబాటులో ఉంటుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు దయచేసి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఉదయం 6 గంటలకి కొత్త వీడియో అనేది వస్తుందండి. జెన్యూన్ వీడియోస్ ఉంటాయండి. వీడియో భూమి ఏ విధంగా ఉంది, భూమి ఏ విధంగా ఉన్నది, చుట్టూ కూడా పంట పొలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం క్లియర్గా వీడియో తీసి మనకి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుందండి. ఈ రోడ్ నుంచి మనకి 50 మీటర్లు ఉంటుందండి. సైట్ వచ్చేసి 50 మీటర్లు కూడా మనకి 20 అడుగులు రోడ్డు అనేది ఉందండి. మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి ఇదంతా మనకి 20 అడుగుల రోడ్డు. మీరు తాటిపెండి నుంచి చెట్టు ఇవతల వరకు ఉంటుందండి 20 అడుగుల రోడ్డు. మీరు క్లియర్గా చూడండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఈ సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది కూడా వీడియో స్టార్టింగ్లో మ్యాప్ అనేది పెట్టడం జరిగిందండి. మ్యాప్ అనేది మీరు చూడండి. తార్ రోడ్ నుంచి రోడ్ లాగా మనకి ఫామ్ చేసి ఉంటుంది. స్టార్టింగ్లో మ్యాప్ అనేది రోడ్ నుంచి ఉంటుందండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది కూడా మనకి ఉంటుంది. అయితే ఈ సైట్ వచ్చేసి 22 ఎకరాలండి. మధ్యలో కొంతమంది రైతులు ఉన్నారు. 8 నుంచి 10 ఎకరాల వరకు మనకు వస్తుంది. అందుకోసమనే మనకి 30 ఎకరాలు అనేది చెప్పడం జరిగిందండి. స్థానిక రైతులతో మనం మాట్లాడిన తర్వాత 30 ఎకరాల వరకు మేము అమ్మడానికి రెడీగా ఉన్నామని చెప్పారండి. 25 లక్షల రూపాయలు చెప్పారండి. మనకి 22 ఫైనల్ చెప్పారండి. 21 మనం వీడియోలో రేట్ పెట్టడం జరిగింది. ఇదంతా మనకి 20 అడుగుల రోడ్ అండి. ఆల్రెడీ మీరు ప్రస్తుతానికైతే ఈ రోడ్డు అనేది వాడలేదండి. వాడకపోవడం వల్ల ఇలా ఉంది. రోడ్డు అనేది వాడకపోవడం వల్ల ఎలా ఉందండి. రికార్డు రోడ్డే. ఆల్రెడీ ఈ 50 మీటర్లు కూడా మనకి ఎవరైతే 22 ఎకరాలు రైతు ఉన్నాడో ఆ రైతు పేరునే రిజిస్ట్రేషన్ అయి ఉందండి. ఇదంతా మనకి 30 ఎకరాలులో భాగమేనండి. మీరు చూడవచ్చు వీడియోలో. క్లియర్ రికార్డ్ అని చెప్తున్నారండి. ఒకసారి మనం క్లియర్ రికార్డు కాదనేది చెక్ చేసుకుంటాం కదండి. కామన్గా ఎవరైనా భూమి కొనేటప్పుడు రికార్డు అనేది ముఖ్యమండి. రికార్డు చెక్ చేసుకుంటారు కామన్గా. సైట్ అయితే నాకు తెలిసి 21,000కి కూడా సెంటు 21,000, ఎకరం ధర వచ్చి 21 లక్షకి మంచి రేట్ అనే మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే తార్ రోడ్ నుంచి మనకి రోడ్డు స్పెషాలిటీ అనేది ఉంది. 20 అడుగుల రోడ్డు అనేది మీరు వీడియోలో చూశారు. అయితే రోడ్డు అనేది వాడలేదండి. వాస్తవంగా అక్కడ మనకి రోడ్డు అనేది ఉంది. నేను చెక్ చేశానండి. ఈ 30 ఎకరాల్లో కొంత వరి పండుతుందండి. మీరు వీడియోలో చూడవచ్చు. వరి కుప్పలు అనేవి ఉన్నాయి. 30 ఎకరాల్లో మనకి కొంత వరి అనేది పండుతుందండి. జగనన్న సర్వేరాళ్ళు కూడా వేయడం జరిగిందండి. మనకి 30 ఎకరాల్లో కూడా జగనన్న సర్వేరాళ్ళు వేయడం జరిగింది.
మ్యాప్ స్వరూపం భూమి 30 ఎకరాలు ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియో స్టార్టింగ్లో మ్యాప్ అనేది గీయడం జరిగిందండి. రఫ్గా మ్యాప్ అనేది గీయడం జరిగింది. మీరు ఒక్కసారి మ్యాప్ చూసినట్లయితే భూమి తాలూకు స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీకు తెలుస్తుంది. సాయిల్ చూడవచ్చు వీడియోలో మీరు క్లియర్గా. దాదాపుగా 90% 30 ఎకరాల్లో సాయిల్ ఈ విధంగానే ఉందండి. 30 ఎకరాల్లో సాయిల్ అంతా ఈ విధంగానే ఉంది. మీరు వీడియోలో చూడవచ్చండి. మంచి సాయిల్, మనకి అన్ని పంటలు కూడా పండుతాయండి. ప్రస్తుతానికైతే ఎక్కువ శాతం 30 ఎకరాల్లో సరుగుడు, జామాయిలిన్, ఊపిలీస్ అంటారండి, జామాయిలిన్ ఎక్కువ ఉన్నాయండి. కొంత వరి వేసి తీసివేయడం జరిగింది ఈ సైట్లో. సాయిల్ అయితే మాత్రం మంచి సాయిల్ కింద మనం చెప్పుకోవచ్చండి. చోడవరం మండల కేంద్రానికి 26 కిలోమీటర్లు, అనకాపల్లి జిల్లా కేంద్రానికి 36 కిలోమీటర్లు, విశాఖపట్నం జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి. డబల్ రోడ్ నుంచి సుమారుగా 13 నుంచి 15 కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తుందని అనుకుంటున్నానండి. 13 నుంచి 15 కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ వస్తుందని అనుకుంటున్నాను. సాయిల్ అయితే మాత్రం చాలా మంచి సాయిల్ అండి. చాలా వరకు మనకి సరుగుడు తోటలో వేసి తీసివేయడం జరిగింది. ఏదైనా ఎర్రచందనం ఫార్మింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ 30 నుంచి సుమారుగా 40 ఎకరాల వరకు వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి. కొంతమంది స్థానిక రైతులతో మనం చర్చించగా 30 నుంచి 40 వరకు ఈ ఏరియాలో మనకి భూమి అమ్మకానికి కలదని చెప్పేసి చెప్పడం జరిగిందండి. రేట్ అయితే కొద్దిగా హెచ్చు తగ్గులు అనేది ఉంటుందని చెప్పారండి. రేట్ అనేది కొద్దిగా హెచ్చు తగ్గులు అనేది ఉంటుందని చెప్పారు. అయితే 22 ఎకరాల్లో ఒక కార్నర్లో చిన్న గడ్డ అనేది ఉందండి. చిన్న కాలువ, గడ్డ అయితే కాదు, చిన్న పిల్ల కాలువలాగా ఉందండి. సాయిల్ అయితే మాత్రం చాలా మంచి సాయిల్ అండి. మనకి అన్ని రకాల పంటలకి కూడా మనకి అనుకూలమైన సాయిల్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో మనకి 100 అడుగుల్లో బోర్ తీసినట్లయితే 2 నుంచి 2.5 ఇంచీలు వాటర్ అనేది వస్తుందని చెప్పారండి. ఈ సైట్లో అయితే బోర్లు అయితే ప్రస్తుతం లేవండి. ఒక ఈ సైట్ కానుకొని 2-3 ఎకరాల తర్వాత ఒక బోర్ అనేది ఉంది. ఆ బోర్ దగ్గరికి మనం వెళ్ళి చెక్ చేయగా మనకి 100 అడుగుల్లో బోర్ తీశారండి. 2 నుంచి 2.5 ఇంచీలు వాటర్ అనేది వస్తుందని చెప్తున్నారు. సాయిల్ అయితే మాత్రం మనకి అంతా కూడా కొంత ఎర్రనేల వస్తుంది, కొంత మీరు వీడియోలో చూస్తున్నారు కదండి. ఈ టైప్ ఆఫ్ సాయిల్ అనేది మనకి 30 ఎకరాల్లో ఉందండి. మొత్తం 30 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 25 లక్షల రూపాయలు చెప్తున్నారండి. 22 లక్షలు ఫైనల్ చెప్తున్నారండి. 21 లక్ష అనేది మనం రేట్ అనేది పెట్టడం జరిగింది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. మన యూట్యూబ్ ఛానల్లో జెన్యూన్ వీడియోసే ఉంటాయండి. వాస్తవంగా సైటు ఏ విధంగా ఉంది, సాయిల్ ఏ విధంగా ఉంది, చుట్టూ కూడా పంట పొలాలు ఏ విధంగా ఉన్నాయి, రోడ్ ఏ విధంగా ఉందనేది మన యూట్యూబ్ ఛానల్లో చూపించడం జరుగుతుందండి. క్లియర్గా చూపించడం జరుగుతుంది. మనకి 30 ఎకరాల్లోనే సుమారు మొక్క తోట అనేది ఒక 2 ఎకరాల వరకు ఉందండి. మంచి రీజనబుల్ రేట్లో ఎర్రచందనం ఫార్మ్ ల్యాండ్కి కానీ, అలాగే మంచి సాయిల్తో మంచి నేలని అనుకుంటున్నానండి నేనైతే. రీజనబుల్ రేటే 21-22 లక్షలకి ఎకరం ధర అనేది ఏరియాలో. మంచి సాయిల్. వీడియో తాలూకా పూర్తి వివరాలు కావాలన్నా, అలాగే సైట్ లొకేషన్ కావాలన్నా మీరు డిస్క్రిప్షన్లో
వాట్సాప్ నెంబర్ ఉంటుందండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. దయచేసి వాట్సాప్ నెంబర్కి మీరు చాట్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేది అందించగలనండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. 30 ఎకరాల్లో కొంత మనకి జామాయిలిన్ ఉందండి. 30 ఎకరాల్లో మనకి సుమారుగా ఒక 5 ఎకరాల వరకు జామాయిల్ అనేది ఉంది. ల్యాండ్ అంతా ప్లెయిన్గానే ఉందండి. ఎక్కడ కూడా ఎత్తి పొలాలని ఏమీ లేవు. 30 ఎకరాలు కూడా ఒకటే ప్లెయిన్ జీరో లెవెలింగ్లోనే ఉందని మనం చెప్పుకోవచ్చండి. కాస్త అటు ఇటుగా ఉండొచ్చు, ఒక అడుగు అప్ అండ్ డౌన్ అనేది ఉండొచ్చు కానండి, దాదాపుగా జీరో లెవెలింగ్ అనే నాకు అనిపించింది సైట్ అంతా తిరిగినప్పుడు. మంచి నేలండి. ఈ సైట్కి ఆనుకొనే మనకి వరి అనేది పండుతుందండి. ఈ జామాయిల్ సైట్కి ఆనుకొనే మనకి వరి పండుతుంది. మంచి నేలని మనం చెప్పుకోవచ్చు. మంచి సాయిల్ అండి. టోటల్గా మనం సైట్ అంతా తిరగడం జరిగింది. ఒక కార్నర్లో ఒక 5 సెంట్లలో చిన్న మెట్టలాగా అనిపించిందండి. ఒక కార్నరు అది నాకు తెలిసి పేల్చేస్తే చిన్నదండి. అది కూడా మహా అయితే భూమి నుంచి ఒక 2 అడుగులు ఎత్తు ఉంటుందండి అంతే. అంతకు మించి అయితే ఏమీ లేదు. భూమి సమతల ప్రాంతం నుంచి చూసినట్లయితే మనకి ఓ 2 అడుగులు ఎత్తు అనిపించిందండి. 5 సెంట్లలో ఉంది. ఒక కార్నర్లో ఉందండి. అది కూడా మనకి ఏదైనా డ్రిల్లింగ్ వేసినట్లయితే డ్రిల్లింగ్ వేసి తీసేసి మట్టితో కప్పేయవచ్చండి. ఇదేనండి సైట్ కానుకొని మనకి ఇవన్నీ వరి పొలాలు. మన సైట్ కానుకొని ఇవన్నీ కూడా వరి పొలాలండి. వరి పండుతుంది. చాలా మంచి నేలండి. రీజనబుల్ ప్రైస్ అని అనుకుంటున్నాను నేనైతే. మీరు వీడియో స్టార్టింగ్లో మ్యాప్ అనేది పెట్టడం జరిగిందండి. మన 30 ఎకరాలు స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మ్యాప్ రూపంలో మీకు పెట్టడం జరిగింది. మీరు క్లియర్గా గమనించవలసిందిగా కోరుకుంటున్నానండి. మొత్తం 30 ఎకరాలు, ఎకరం ధర 25 లక్షలు చెప్తున్నారండి. 22 ఫైనల్ అంటున్నారండి. 21 లక్ష అనేది ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది. తార్ రోడ్ నుంచి సుమారుగా 50 మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉంటుందండి. ఈ 50 మీటర్లు కూడా 20 అడుగుల రోడ్డు వెడల్పు అనేది ఉంది. మీరు వీడియోలో చూడవచ్చు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియో తాలూకు స్ట్రెంత్ పెరిగి ఒక 10 మంది చూసే అవకాశం ఉంటుందండి. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో కొత్త వీడియో అనేది వస్తుంది.